మనం రామాయణానికి సంబంధించి ఇవాళ కొంత విషయాల్ని అదనంగా నేర్చుకుందాం. వాస్తవానికి ఇప్పటికే నేను రామాయణం మీద కొన్ని క్లాసెస్‌ని మీకు అందివ్వడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఒక 15 క్లాసుల దాకా ఉంటాయేమో అనుకుంటున్నాను. ఎన్నన్నది కాదు కానీ మొత్తం మీద కొన్ని క్లాసులు మనం ఇప్పటికే మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ ఆ క్లాసులకి అదనంగా కొంత ఇన్ఫర్మేషన్‌ని అటు ఎగ్జామినేషన్‌కి ఉపయోగపడేలాగాను, ఇటు ఇతరత్ర అంశాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా అయితే సంస్కృతంలో రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి అన్న విషయం మనందరికీ తెలుసు. యాక్చువల్‌గా వాల్మీకి అసలు పేరు అగ్నిశర్మ. వాల్మీకి యొక్క అసలు పేరు అగ్నిశర్మ నిజానికండి. ఆ వాల్మీకి వల్మీకము అంటాం. వల్మీకము అంటే పుట్ట. పాముల పుట్టని వల్మీకం అంటాం. అందుకని ఆయన తపస్సు చేసుకుంటూ చుట్టూరా పుట్ట అయ్యేంతలా తపస్సు చేశారు కాబట్టి వల్మీకంలోంచి వచ్చిన వారు కాబట్టి వాల్మీకి అని పేరొచ్చింది. ఇవన్నీ గత క్లాసుల్లో మనం మాట్లాడుకున్నాం. ఈ వాల్మీకి రచించిన రామాయణం సంస్కృతంలో ఉంది. అనుష్టుప్ ఛందస్సులో ఉందని కూడా గతంలో మనం మాట్లాడుకున్నట్టు గుర్తు నాకు. అనుష్టుప్ ఛందస్సు అనేది ఒక ఛందస్సు పేరు 32 అక్షరాలతో కూడినది అని గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి ఒక రామాయణాన్ని తెలుగులో ఎవరు రాశారు ఏంటి అనేది కొంత అవగాహన మనకు అవ్వడం మంచిది. అలా అనుకుంటే తెలుగులో మొట్టమొదటిసారిగా రామాయణాన్ని రచించిన వారు గోన బుద్ధారెడ్డి అండి. తెలుగులో రామాయణం అంటూ వచ్చింది అంటే దానికి కారకుడు ఎవరు మొట్టమొదట అంటే గోన బుద్ధారెడ్డి అండి. ఈయన రంగనాథ రామాయణం రచించారండి. రంగనాథ రామాయణం అనేది గోన బుద్ధారెడ్డి గారు ద్విపదలో రచించారు. ద్విపద అనేది ఒక ఛందస్సు పేరండి. ద్విపద అంటే రెండే పాదాలు కలిగినది అనర్థం. రెండు పాదాలు మాత్రమే కలిగిన ఒక ఛందస్సుని ద్విపాద అంటారు. అలాంటి ద్విపదలో రంగనాథ రామాయణాన్ని రచించిన గోనబుద్ధారెడ్డి తెలుగులో మొట్టమొదటిసారిగా రామాయణాన్ని అందించిన వారయ్యారు.